ఇది రాజకీయ పాదయాత్ర కాదు. ఈ పాదయాత్ర మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో వినోబా భావే గారు భూమి లేని నిర్వాసితుల కోసం, నీ బాంచన్ దొర అని బ్రతుకుతున్న దళితుల కోసం, గిరిజనుల కోసం, వెనుకబడిన వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళు పడుతున్న కష్టాలను నష్టాలను, భూమి అనేది ఒక పేదవాడి యొక్క ఆత్మగౌరవం, భూమి అనేది గ్రామంలో ఒక రైతు యొక్క గుర్తింపు, భూమి అనేది ఎక్కడికైనా వెళ్తే పక్క గ్రామాలకు వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు మాకు 100 ఎకరాల భూమి ఉంది, 100 అరకలు కట్టి మేము నాగలి దున్నుతాం, 1000 మందికి భోజనం పెడతామని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఈరోజు భూ సంస్కరణలు ఎన్నిటినో తీసుకొచ్చి రాజుల దగ్గర, మహారాజుల దగ్గర, భూస్వాముల దగ్గర, పెట్టుబడిదారుల దగ్గర ఉన్న భూములను మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో భూ సంస్కరణలు తీసుకొచ్చి నాటి ప్రధానమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర ఉన్న భూములను తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను పేదవాళ్లకు పంచిపెట్టి ప్రతి గ్రామంలో ఇవాళ దళితులకు ఎకరమో 2 ఎకరాలు 5 ఎకరాలు భూమి ఉందంటే అది మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోని కాంగ్రెస్ పార్టీ అందజేసిన భూమి. దళితుల ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో పెట్టుబడిదారులు ఆక్రమించుకుంటున్న సందర్భంలో మళ్ళొక్కసారి ఆ స్ఫూర్తిని కలిగించడానికి, రగిలించడానికి ప్రజలలో మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, విధానాన్ని వినోబా భావే గారు ఏ దళితుల గిరిజనుల కోసం అయితే పాదయాత్ర చేసి భూమి సేకరించిండో ఆ విషయాలన్నిటిని కూడా ఈ తరానికి గుర్తు చేయడానికి సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు ఒక బృహత్తరమైన ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న మీరందరూ చప్పట్లతోని మీనాక్షి నటరాజన్ గారికి స్వాగతం పలకాలి. ఎందుకంటే ఈ కాలంలో ఓట్లుంటేనే తప్ప పాదయాత్రలు చేసేటోళ్ళు లేరు, ఓట్లు అడుక్కునేది ఉంటే తప్ప మన ఇండ్ల కాడికి వచ్చేటోళ్ళు లేరు. ఓట్లు అవసరమైనప్పుడే దళితులు గుర్తొస్తారు. మన హుజూరాబాద్ ఎన్నికలు ఉంటే దళిత బంధు కేసీఆర్కు గుర్తొచ్చినట్టు ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయ పార్టీలకు దళితులు గుర్తొస్తారు. కానీ మీనాక్షి నటరాజన్ గారు ఒక స్ఫూర్తిని తీసుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని తన సహచరులను మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తన ఎంబడి తీసుకొని తెలంగాణలో ఉన్న భూదాన్ పోచంపల్లి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే మొట్టమొదట వినోబా భావే గారికి వందలాది ఎకరాలు తన భూమినిచ్చి దళితులకు పంచడానికి స్ఫూర్తి నింపినరో ఈరోజు సోదరిమణి అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి మనలో తెలంగాణ బిడ్డల్లో ఉన్న పౌరుషాన్ని రగల్చి మళ్ళీ భూ పోరాటాల వైపు మళ్లించడానికి వారు వచ్చిండ్రు. వారితో పాటు చాలామంది పెద్దలు వచ్చిండ్రు, సామాజిక కార్యకర్తలు వచ్చిండ్రు. ఈ కార్యక్రమానికి అంజన్ కుమార్ యాదవ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు, చాలామంది ముఖ్యమైన నాయకులు కూడా వచ్చిండ్రు. అయితే ఈరోజు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే గతంలోనే మీ అందరి సహకారంతో ఆనాడు నేను చెప్పిన ముచ్చింతలపల్లిలో మాట్లాడిన రోజు చెప్పిన గజ్వేల్ గడ్డ మీదకి వస్తే 1,00,000 తక్కువ ఉన్నా కూడా తల తీసుకుంటా అని చెప్పిన నేను 1,00,000 అంటే మీరు 2 లక్షలు వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానాల మీద, టీఆర్ఎస్ పార్టీ నాయకుల భూ దోపిడీ మీద, ధన దాహం మీద, టీఆర్ఎస్ పరిపాలన మీద కాలు పెట్టి తొక్కుతాం పాతాళానికి అని చెబితే మీరందరూ కదం దొక్కి ఆ రోజు గజ్వేల్లో సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈరోజు కొద్దిమందితోనే ఆడపడుచులను ఎంబడి పెట్టుకొని ఎందుకు కొద్దిమందితోనే ఈరోజు మనం నడుస్తున్నాము అంటే ఇది ఒక స్ఫూర్తిని నింపే పాదయాత్ర. ఈ స్ఫూర్తి మన కలిసే పేదలను, వాళ్ళ కష్టాలను తెలుసుకోవడానికి, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల యొక్క సమస్యల్ని తెలుసుకోవడానికి,
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ గారు ముందే మాకు సూచన చేసిండ్రు. కేవలం కార్యకర్తలు ముఖ్యంగా పేదవాళ్ళకు అందుబాటులో ఉండేవాళ్ళు మాత్రమే పాల్గొనాలి, ఎక్కువ మంది రావద్దు. దానివల్ల మొత్తం వాతావరణం అంతా ఒక రాజకీయ వాతావరణం వస్తుంది. కాబట్టి రాజకీయ వాతావరణానికి అతీతంగా ప్రజలకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనానికి పాదయాత్ర చేస్తున్నట్టు కాకుండా పేదల కష్టాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు గ్రామాలలోకి వచ్చిర్రు, మన తలుపు తట్టిండ్రు, మన గుండె తట్టిండ్రు, మన గూడానికి వచ్చిందని చెప్పడానికి, ఒక సందేశాన్ని ఇవ్వడానికి, ఒక గొప్ప సందేశాన్ని తీసుకొని ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. మీకు తెలుసు, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిన, సీలింగ్ భూములు ఇచ్చిన, పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చిన, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన, పేదలకు గ్రామాలలో పింఛన్ ఇచ్చిన, పేదలకు రైతు రుణమాఫీ చేసిన, పేదలకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, పేదలను దోసుకునే దోపిడీదారుల మీద పీడీ యాక్ట్ తీసుకొచ్చి పేద రైతులను మోసం చేస్తే సంవత్సరాల కొద్దీ జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వస్తుందనే చట్టాన్ని తీసుకొచ్చిన, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి పెట్టుబడిదారులు నిల్వలు పెట్టి పేదలకు ఆహార భద్రత కల్పించకుండా దోపిడీ చేస్తే జైల్లో పెడతామని ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చిన, ఇవన్నీ కూడా పేదల పక్షాన మినిమం సపోర్ట్ ప్రైస్తో సహా కాంగ్రెస్ పార్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ దేశంలో ఉండే రైతులను కాపాడే చట్టాలను అన్నిటి మనం తెచ్చినాం. ఇవాళ రైతుల యొక్క హక్కులను కాలరాయడానికి నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ రద్దు చేసి, అగ్రికల్చర్ యాక్ట్, సీలింగ్ యాక్ట్లు రద్దు చేసి, మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా చేసి, పెట్టుబడి మండీ విధానాన్ని రద్దు చేసి, కేవలం దళారులు లేకపోతే దందాలు చేసేటోళ్ళే భూమి పంటలు కొనుక్కునేటట్టు. ఎవడా టీఆర్ఎస్ వాడు దూరండి అయింది. ఒక్క క్షణం కూడా కన్ను రెప్పపాటు కొట్టేంత కూడా కరెంటు పోదని చెప్పిన సన్నాసి నీ నియోజకవర్గంలోనే కరెంటు పోతుంది. ఇంత సోయి లేకుంటున్నట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. ఏదేమైనా ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. మా ఆడపడుచులు తిలకం దిద్ది గ్రామానికి ఆహ్వానించి మమ్మల్ని ఈ గ్రామంలో పాదయాత్ర చేయడానికి సహకరించిన మా ఆడపడుచులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేయదలుచుకున్నా. ప్రతి గ్రామంలో, ముఖ్యంగా ఈ గ్రామంలో ధరణి పోర్టల్ వల్ల పేదలందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సీలింగ్ భూములు వచ్చిన వాళ్లకు ధరణి పోర్టల్లో కనిపిస్తలేవు. తల్లిదండ్రులు చచ్చిపోతే వారసత్వం కింద భూమి బదిలీ చేయించుకోవాలంటే దానికి కష్టాలే. ఇవాళ కాళేశ్వరం పేరు మీద 3వ టీఎంసీ పేరు మీద మల్లన్న సాగర్ కావచ్చు, కొండ పోచమ్మ కావచ్చు, వివిధ ప్రాజెక్టుల మీద దాదాపుగా వేలాది ఎకరాల భూములు ఇక్కడ గుంజుకొని పేదలను నిర్వాసితులను చేసి వాళ్ళ బతుకులు బజారు పాలు చేసిన వ్యక్తికి మీరు 2 సార్లు ఎమ్మెల్యేని చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి, ఆయన మాత్రం ఈ పక్కనే కూతవేటు దూరంలో 500 ఎకరాలు కొనుక్కొని ఒక శత్రు దుర్భేద్యమైన గడిని నిర్మించుకొని 500 ఎకరాల విలాసవంతమైన జీవితం గడుపుతుంటే, మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రాంతంలో 50,000 ఎకరాలు 14 గ్రామాలను మల్లన్న సాగర్లో ముంచి ఆ పేదల్ని, దళితుల్ని, గిరిజనుల్ని, లంబాడ సోదరులను నిర్వాసితులను చేసి వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా కొండ పోచమ్మలో పేదవాళ్ళ భూములను ముంచిండు. కానీ వాళ్ళ బంధువైన కావేరి సీటు భాస్కర్ రావు భూమిని తప్పించడానికి మొత్తం ప్రాజెక్టునే రీడిజైనింగ్ చేసిండు కొండ పోచమ్మ. ఇవాళ కొండ పోచమ్మ రిజర్వాయర్ కట్టి పేదలకు నీళ్ళు ఇవ్వడం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్కే ప్రత్యేకమైన కాల్వ తీసుకొని వెళ్ళాడు. నేను ఇవాళ మీడియా మిత్రుల సాక్షిగా టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసురుతున్నా. కొండ పోచమ్మతోని ఎవరెవరికి నీళ్ళు వస్తున్నాయి? కేసీఆర్ ఫామ్ హౌస్కు ప్రత్యేకంగా కాలు వేసుకొని 500 ఎకరాల ఇవాళ కొండ పోచమ్మ నీళ్లు తీసుకెళ్తున్నాడంటే
ఇది దుర్మార్గం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ మునిగినా మీరే పోయినరు, కొండ పోచమ్మల మునిగినా మీరే పోయినరు. ఇవాళ త్రిపురాల్ రోడ్ వస్తుంది, త్రిపులారు రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో ఇక్కడున్న పేదల భూములు మళ్ళీ గుంజుకుంటున్నారు. ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తా అంటున్నారు. ఇవాళ ఈ కాలకాలి ప్రాంతంలో 3 కోట్లకి ఎకరం ఉన్నది, అవునా? 3 కోట్లు పెట్టినా రోడ్డు మీద సరే కొన్ని భూములు 5 కోట్లు కూడా ఉండొచ్చు, కనీసం తక్కువ అయితే 3 కోట్లు ఉంది కదా. ఇవాళ రోడెంబటి భూమి ఏదైనా అమ్మనికనే లేదు. 3 కోట్లు 5 కోట్ల రూపాయల ఎకరానికి విలువ ఉన్న భూములను రీజనల్ రింగ్ రోడ్డు పేరు మీద భూసేకరణ చేసి 10 లక్షల రూపాయలు బిచ్చమిస్తా అని ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఎంతైతే రీజనల్ రింగ్ రోడ్ మీద పోతుందో ఆ ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం తీసుకొని కేసీఆర్ దగ్గర ఉన్న 500 ఎకరాలు ఇక్కడ ఉండే దళితులకు పంచిపెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. నీ భూమేమో నీ దగ్గరనే ఉండాలి, నీ పంటేమో నువ్వు కావేరీ సీడ్స్కి అమ్ముకోవాలి. నీ భూముల విలువ కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు పెరగాలి. పేదోళ్ళ భూములు గుంజుకొని పేదల కడుపు కొట్టేయాలన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నష్టం జరగడానికి కారణం ఇవాళ మనం ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం వల్లనే ఈ సమస్యలు వచ్చినాయి. నేను అడుగుతున్న ఈ గ్రామాలలో 8 ఏళ్ళు అయింది ఈయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఒక్కరోజైనా మీ ఊరికి వచ్చి మీ కష్టాలు ఏంటో కనుక్కున్నాడా? మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? కొత్తగా దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మీ రైతు రుణమాఫీ మొత్తం జరిగిందా? ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా? మరి అట్లాంటి ఇంకా నాయకుడిగా మనం ఎట్లా స్వీకరిస్తామో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ మధ్యలో అన్నాడు వరి కొనమంటే వరి కేంద్రం కొంటలేదు కాబట్టి నేను కూడా కొనను, ఒకవేళ వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ చెప్పాడు. ఎవరు రైతులు వరి పండించొద్దని కేసీఆర్ సూచన చేసి నిజంగానే కొంతమంది రైతులు అమాయకంగా ముఖ్యమంత్రి చెప్పిండు కొనేటోళ్ళు లేరని వరి పండించలే. కానీ ఊరందరికీ వరి పండించొద్దని చెప్పి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకుంటుండో. నేను అడుగుతున్నా సన్యాసిని, నువ్వు 150 ఎకరాల వరి పండించుకున్నప్పుడు 150 ఎకరాలలో పండించిన పంటను ఎవడు కొంటుండు? మా పేద రైతులు ఇవాళ 40 లక్షల ఎకరాలల్లో వరి పండించిండ్రు. 80 లక్షల మెట్రిక్ క్వింటాళ్ళ వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది. కొనకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి ఈరోజు గజ్వేల్ గడ్డ మీద నుంచి నేను మళ్ళీ చెప్తున్నా. రైతుల కోనీతి నీకో నీతా? రైతుల కడుపు కొట్టే హక్కు నీకు ఎవడిచ్చిండు? నీకు ఓటేసి నీకు ప్రభుత్వాన్ని ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిని చేసింది పేద రైతులే కదా. ఇవాళ ఈ పేద రైతుల కడుపు కొట్టి ఉరేసుకున్న వాళ్ళు ఉరేసుకోవాల్సిన అన్న పరిస్థితులు ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చిండు. కాబట్టి ఇవాళ పేద రైతులు పండించిన వరి చివరి గింజ వరకు కొనకపోతే ఇదే కేసీఆర్ను గజ్వేల్ చౌరస్తలో ఉరేసే రోజు వస్తుంది. రైతులందరూ కట్టగట్టుకొని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉరిదీసే రోజు తొందరలోనే ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ పాదయాత్ర స్ఫూర్తి మహాత్మా గాంధీ గారు, ఈ పాదయాత్ర స్ఫూర్తి వినోబా భావే గారు, ఈ పాదయాత్ర స్ఫూర్తి మీనాక్షి నటరాజన్ గారు ఒక మంచి ఉద్దేశంతో పేదలకు స్ఫూర్తిని, పేదల్ని కాపాడాలి అని వారు నాకు సూచన చేసిండ్రు. ఇవాళ గ్రామాలలో తిరుగుతుంటే వచ్చే ధరణి సమస్యలు కానీ, దళితుల సమస్యలు కానీ, గిరిజనుల సమస్యలు కానీ, పోడు భూము వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు, భూ సమస్యలు, భూ సంస్కరణలు, భూ పోరాటాలను మళ్ళీ నిర్మించాలి. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఒక మంచి విధానాలను, పేదలను కాపాడే విధానాన్ని తీసుకెళ్దామని చెప్పిండ్రు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఏ బాటలో అయితే ఈరోజు నడుస్తుండ్రో, ఏ విధానాన్ని అయితే మనకు చెప్పడానికి ఇలా మన బిడ్డ కాకపోయినా, మన ప్రాంతం కాకపోయినా, మన భాష రాకపోయినా మన బిడ్డగా మారి ఇవాళ తెలంగాణ గడ్డ మీదకి వచ్చిండ్రు. తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ తల్లిని దీవించమని చెప్పి ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు మన దగ్గరకు వచ్చిండ్రు. వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇవాళ మన ప్రాంతంలో పాదయాత్ర చేసినంతసేపు
కంటికి రెప్పలాగా మన సోదరి మనలాగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ముఖ్యంగా తెలంగాణ యువకుల మీద ఉన్నది. ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు ఒక్క రోజైనా మీనాక్షి నటరాజన్ గారితో కలిసి పాదయాత్ర చేయాల్సిన బాధ్యత ఉన్నది. మీ జీవితంలో ఒక్కరోజు మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాల కోసం మీనాక్షి నటరాజన్ గారితో కలిసి నడవడానికి, ఒక స్ఫూర్తిని నింపడానికి తెలంగాణ యువత ముందుకు రావాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మా ఆడపడుచులతో పాటు మా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై జగద్గురు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.